సంపూర్ణేష్ బాబు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. హృదయ కాలేయం, కొబ్బరి మట్టా వంటి చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అయిన సంపూర్ణేష్ బాబుకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హృదయ కాలేయం సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో సంపూర్ణేష్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ తర్వాత కొబ్బరి మట్ట, బజార్ రౌడీ సినిమాల్లో నటించాడు. మెల్లిమెల్లిగా ఆయన సినిమాలకు ఆదరణ తగ్గటంతో ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయటం లేదు. అయితే బిగ్ బాస్లో కంటెస్టెంట్గా వచ్చిన అతడు బుల్లితెరపై కూడా మంచి గుర్తింపు పొందాడు. అయితే సెలబ్రిటీ హోదా వచ్చినప్పటికీ అతడు సింపుల్ లైఫ్కే ప్రాధాన్యత ఇస్తాడు. ఆడంబరాలకు పోకుండా సాధారణ వ్యక్తిలా జీవిస్తాడు. స్టార్డమ్ వచ్చినప్పటికీ ఇప్పటికీ తన సొంతూరు సిద్దిపేటలోనే జీవిస్తున్నాడు. అయితే ఈసారి ఆయన బస్సులో ప్రయాణించిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. గతంలో సిద్దిపేట నుంచి హైదరాబాద్ రావటానికి ఆయన బస్సులో ప్రయాణించాడట. తాను బస్సులో ఉన్నానని తెలిసి బస్సు ఆపేశారట. మొదట ముఖానికి కర్చీఫ్ కట్టుకొని ఎక్కిన ఆయన ఆ తర్వాత కర్చీఫ్ తీసేశారట. ఆ బస్సులో ఉన్న ఓ వ్యక్తి తనని గుర్తుపట్టి, సార్ మీరు బస్సులోనా అంటూ షాక్ అయ్యాడు. మీరు ఎక్కారా అని సర్ప్రైజ్ అయ్యాడు. అతన్ని హడావుడు చేయటంతో ఆ విషయం డ్రైవర్ వరకు వెళ్ళింది. ఇక బస్సులోని అందరికీ నేను బస్సులో ఉన్న విషయం అంతా హడావుడి చేశారు. అందరూ కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యారు. దీంతో ఓ చోట బస్సు ఆపేశారు. ఇక డ్రైవర్ ఎగ్జైట్మెంట్తో వచ్చి నాతో సెల్ఫీ తీసుకున్నాడు. ఆయన కూతురు నా ఫ్యాన్ అని, ఈ విషయం తెలిస్తే తను చాలా సంతోషిస్తుందని ఆయన అత్యుత్సాహం చూపించారు. అలా అంతా నన్ను చూసి ఎగ్జైట్ అవటం, గుర్తుపట్టడం, ఆ సమయంలో వారి కళ్లల్లో కనిపించిన ఎగ్జైట్మెంట్ నాకు ఒక ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. వారంతా నన్ను చూసిన ఆ సంఘటన నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పుకొచ్చారు. కారులో ప్రయాణించామా, బస్సులో ప్రయాణించామా అనేది ముఖ్యం కాదు. నేను వెళ్లాలనుకుంటే ఎలా అయినా వెళతా. డ్రైవర్ అందుబాటులో లేని కారణంగా అప్పుడు బస్సులో ప్రయాణించాను. కానీ ఆ బస్సు ప్రయాణం నాకు చాలా స్పెషల్ మూమెంట్ని ఇచ్చింది. స్టార్డమ్ ఉన్నంత మాత్రాన కారులో తిరగాలని నేను అనుకోను. అందుకే ఆ టైం నాకు ఏది అందుబాటులో ఉంటే అందులో ప్రయాణిస్తాను. అందుకే నన్ను మోహన్ బాబు గారు కాస్ట్లీ పనోడివి అన్నారు. నా ఉద్దేశం కూడా అదే. మోహన్ బాబు గారు షూటింగ్లో నాతో ఇలా అన్నారు, ఏమయ్యా టైంకి వెడతావా అని అడిగారు. టైంకి వెళ్ళు, నువ్వో కూలోడివి, అతి కాస్ట్లీ కూలోడివి. 6 గంటలకు వస్తే 6 గంటలకు వెళ్ళు, 8 గంటలకు వస్తే 8 గంటలకు వెళ్ళు. టైం సెన్స్ అనేది ఉండాలి. 6 గంటలకు ప్యాకప్ అయితే నువ్వు వెళ్ళిపో అని అన్నారు అని గుర్తు చేసుకున్నారు. గతంలో అతడు చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. ఆయన సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. స్టార్డమ్ వచ్చినంత మాత్రాన గర్వం లేకుండా తన మూలాలను మర్చిపోకుండా ఉండటం అంటే అది సాధ్యం కాదు. సెలబ్రిటీ హోదా వచ్చాక సాధారణ వ్యక్తిలా ఉండటం చాలా కష్టం. కానీ సంపూర్ణేష్ బాబు మాత్రం తన మూలాలను మర్చిపోకుండా సాధారణ జీవితం గడపటం, అది ఆయన గొప్పతనం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.